నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఒకసారి చూద్దాం. ఈ నెల 17 నుంచి 31 వరకు జిల్లాలో జరగనున్న 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యాశాఖ అధికారులను గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ప్రధానంగా తాగునీరు, విద్యుత్ సౌకర్యం, విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా బెంచీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు అసౌకర్యాలకు తావు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎక్కడా ఇబ్బందులు పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కేంద్రం వద్ద వైద్య బృందాలు ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పేద ప్రజలకు పక్కా గృహాలు నిర్మించాలని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం టెక్కలి మండలం శాసనం గ్రామానికి చెందిన ఎం చిలకన్నకు ఇల్లు స్థలం పట్టాను గౌరవ మంత్రి వర్యుల చేతుల మీదుగా టెక్కలి పార్టీ కార్యాలయంలో అందజేశారు. గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కేటాయించేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఈ సందర్భంగా ఇల్లు పట్టా తీసుకున్న ఎం చిలకన్న గౌరవ మంత్రి వర్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు బగాది శేషగిరిరావు, కోళ్ల లవకుమార్, పి అజయ్ కుమార్, హనుమంతు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతిని శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. శ్రీకాకుళం పాత బస్టాండ్ కూడలిలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఆముదాలవలస, నరసనపేట శాసనసభ్యులు కోన రవికుమార్, బగ్గు రమణమూర్తులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆశయాలు భావి తరాలకు ఆదర్శం. వారి విలువలను తెలియజేయటానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సత్యాగ్రహం, స్వాతంత్ర ఉద్యమంలో పొట్టి శ్రీరాములు చురుగ్గా పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. ఆముదాలవలస శాసనసభ్యులు కోన రవికుమార్ మాట్లాడుతూ తెలుగువారి క్షేమం, అభివృద్ధి కోసం తమ జీవితాన్ని అర్పించిన త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు నంబర్ 1గా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నెంబర్ 1గా నిలపాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వామ్యులయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రోగ్రాం మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా శ్రీకాకుళం పట్టణంలో పెట్టడం జరిగింది. మన డిస్టిక్ నుంచి ఆనరబుల్ ఎమ్మెల్యే ఆముదాలవలస, ఎమ్మెల్యే నర్సన్పేట నాతో పాటు దీనికి హాజరై ఉన్నారు. మనందరికీ తెలుసు, మహాత్మా గాంధీ, ఫాదర్ ఆఫ్ ద నేషన్, మహాత్మా గాంధీకి అత్యంత దగ్గర ఉంటూ నెల్లూరు డిస్టిక్లో కానీ అలాగే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో, అప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ ఫ్రీడమ్ స్ట్రగల్ మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఫైనల్గా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక సపరేట్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేసిన వ్యక్తి మన పొట్టి శ్రీరాములు. ఈ భావి తరాలకి అందరికీ తెలియడం కోసం మనం ఈ ప్రోగ్రాం ఈరోజు మనం ఇక్కడికి పెట్టడం జరిగింది. ప్రత్యేక ఒక స్కూల్లో, మరి ముఖ్యంగా ఈ ప్రైమరీ స్కూల్స్ నుంచి ఈ 10th క్లాస్ వరకు ప్రత్యేక ఒక స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా జరపాలి. భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డ కారకులు పొట్టి శ్రీరాములు గారు. ఈ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డదంటే దానికి ఆర్జులు పొట్టి శ్రీరాములు గారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంది భారతదేశ పటంలో ఉండేది కాదు. మద్రాసీలుగా మనం ఉండేవాళ్ళం. మద్రాస్ స్టేట్ ఉమ్మడి, కొంత భాగం గంజా, ఇదంతా కలిపి మద్రాస్ స్టేట్గా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి అనే ఆలోచనతో వారి దీక్ష, వారి తాలూకు ప్రాణత్యాగమే ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ని అతని స్ఫూర్తిని తీసుకొని ఏ ఆలోచనతో ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలంటే సపరేట్ రాష్ట్రం ఏర్పడాలనే ఆలోచనతో ఆవేళ ప్రాణత్యాగం చేశారు.
వాళ్ళకి అతని ఘనంగా నివాళులు అర్పిస్తూ అతని స్ఫూర్తిని తీసుకుంటూ ఈ రాష్ట్ర పూర్వాభివృద్ధికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడుతున్నారో అతను వెనక నడిచి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి అదే ఘనమైన నివాళులని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈరోజు 124వ పొట్టి శ్రీరాములు గారి జయంతి రోజు నాడు ఘనమైన నివాళులు అర్పించడం అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణం ఎందుకు ఏర్పడిందో మనందరం ఒకసారి భవిష్యత్ తరాలు తెలుసుకోవాలి. మన భారతదేశం ఫెడరల్ కాన్సెప్ట్తో ఉన్నటువంటి దేశం, మన డెమోక్రటిక్ సిస్టమ్. అది భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని ఆనాడు ఏదైతే భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకి అనుగుణంగా అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్రాసీ రాష్ట్రంలోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగు భాష మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం ఉండాలని, తెలుగు వారందరికీ కూడా ఒక రాష్ట్రం ఉండాలని ఆనాడు మరి కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారి నాయకత్వంలో ఆనాడు వారి త్యాగాల ఫలితమే ఈనాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణం. మళ్ళా ఆనాడు మనం 2 రాష్ట్రాలు, హైదరాబాదు దేశంగా ఉన్నటువంటి రాష్ట్రం కూడా మళ్ళీ 1954లో తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రంగా ఏర్పడాలని ఆనాడు కోరుకున్నాం. తర్వాత మళ్ళా కాలక్రమేణా అనేక మార్పులు వచ్చాయి. నిన్న 2014లో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం 2గా విడిపోయాం. అయినా తెలుగు భాష ఒక్కటే, దేశ భాషలంతా తెలుగు లెస్స. జిల్లాలో ప్రతి మహిళా చిన్నారుల రక్షణ భద్రత మొదటి ప్రాధాన్యతని, ఆపదలో ఉన్న వారిని 10 నిమిషాల్లో రక్షించటమే లక్ష్యంగా శక్తి టీం సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ పేర్కొన్నారు. మహిళల భద్రత రక్షణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన శక్తి యాప్ ద్వారా ఆపద సమయంలో మహిళలు బాలికలు రక్షించేందుకు తక్షణమే స్పందించి చేరుకునేందుకు వీలుగా శక్తి బృందాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో శక్తి బృందాలకు కేటాయించిన 30 శక్తి పెట్రోలింగ్ వాహనాలను శనివారం సాయంత్రం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మహిళా పోలీస్ అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మహిళలు బాలికల భద్రత రక్షణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన శక్తి యాప్ ద్వారా ఆపద సమయంలో మహిళలు బాలికలను రక్షించేందుకు తక్షణమే స్పందించి చేరుకునేందుకు వీలుగా శక్తి బృందాలు ఏర్పాటు చేయటం జరిగిందని పేర్కొన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తర్వులు, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో 6 పోలీసు సిబ్బందితో 5 శక్తి బృందాలు ఏర్పాటు చేశామని, ఒక్కొక్క బృందానికి ఎస్ఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో పనిచేస్తారని తెలిపారు. జిల్లాలో ఉన్న 3 సబ్ డివిజన్లకు ఒక్కొక్క సబ్ డివిజన్కి ఒక్కొక్క శక్తి టీం కేటాయిస్తూ శ్రీకాకుళం పట్టణానికి అదనంగా 2 శక్తి టీములు కేటాయించడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో మరికొన్ని శక్తి టీములు పెంచుతామని తెలిపారు. అందరికీ శక్తి పెట్రోలింగ్ వాహనాలు అందించిన క్రమంలో ఈరోజు 30 శక్తి పెట్రోలింగ్ వాహనాలను లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని, అదనంగా కొన్ని ద్విచక్ర వాహనాలు, ఇతర శక్తి వాహనాలను కొనుగోలు చేస్తామని అన్నారు. ఎక్కడైతే అది బస్ స్టాండ్స్ కావచ్చు, మార్కెట్స్ కావచ్చు, కాలేజెస్ దగ్గర కావచ్చు, లేదా ట్రావెలింగ్లో కావచ్చు, ఎక్కడైనా ఆడవాళ్ళకి అంటే ఉమెన్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, ఈ సెక్షువల్ హరాస్మెంట్ ఇష్యూస్, ఈవి టీజింగ్ కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేసి దానిపైన స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం అనేది మన టార్గెట్. అది ఈ టీమ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. దీంతో పాటుగా సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే ఆడవాళ్ళపైన ఏదైనా తప్పుగా వాళ్ళపైన కమెంట్ చేయడం కానీ, లేదా వాళ్ళ మార్ఫింగ్ ఫొటోస్, వీడియోస్ ఇలాంటివి పెట్టడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు, లేదా ఫోన్ ద్వారా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, హెరాస్ చేయడం కానీ జరిగినప్పుడు దానిపైన యాక్షన్ తీసుకోవడం అనేది ఈ టీమ్స్ ద్వారా స్పెసిఫిక్గా ఈ ఏరియా పైన ఫోకస్ చేస్తారు. దీంతో పాటుగా ఇందులో ఎవరైతే తప్పు చేస్తూ దొరుకుతున్నారో వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించడం కావచ్చు, లేదా కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. అండ్ అడిషనల్గా అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆల్రెడీ మనకి శ్రీకాకుళం జిల్లాలో సంకల్పం పేరు కింద ఏదైతే ఈ ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కూడా చేస్తున్నామో అవన్నీ ఇప్పుడు మనం శక్తి దాని కింద తీసుకొని వచ్చి అడిషనల్గా మనకి ఇప్పుడు గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారం ఇంకా ఏ ఏరియాస్ అయితే ఫోకస్ చేయమని చెప్తున్నారు అవి కూడా యాడ్ చేసుకొని ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, వీటన్నిటిలో చేయడం జరుగుతుంది. అండ్ అవేర్నెస్తో పాటుగా వీళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ అన్ని కాలేజెస్లో, స్కూల్స్లో పిల్లలకి ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ అనేది ఈ టీమ్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది.
దీనికి సంబంధించి మనం పోలీస్ ఫోర్సే కాకుండా బయట ప్రైవేట్గా ఎవరైతే మనకి సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్లో ఎవరికైతే అది అలవాటు ఉందో, ఎక్స్పర్టీస్ ఉందో వాళ్ళని పిలుచుకొని వచ్చి అన్ని స్కూల్స్లో అన్ని కాలేజెస్లో పక్కా ఇది చేయడం అనేది జరుగుతుంది. అది ఆల్రెడీ 1-2 స్కూల్స్లో స్టార్ట్ చేస్తే మిగిలిన స్కూల్స్ కాలేజెస్లో కూడా అది చేయడం అనేది జరుగుతుంది. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ కేంద్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎందరో పుడతారు, కొందరు మాత్రమే చరిత్రలకు ఎక్కుతారు, నమ్మిన దానికి కట్టుబడతారు, లక్ష్యాన్ని సాధించటానికి ప్రాణాలు వదులుతారు, చరిత్రలో కొన్ని పేజీలు శాశ్వతంగా మిగుల్చుకుంటారు. ప్రతి ఆంధ్రుడికి, తెలుగువారికి ఆరాధ్యులు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేశారు స్వర్గీయ పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం చిరస్మరణీయమని మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పొట్టి శ్రీరాములు 124వ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంలో పాత బస్టాండ్ జంక్షన్లో గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తెలుగు రాష్ట్ర సాధనకు కృషి చేసిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నేత పొట్టి శ్రీరాములని కొనియాడారు. దేశంలో మొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయుటకు ప్రధాన కారకులు పొట్టి శ్రీరాములని అన్నారు. పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీజీకి ప్రియ శిష్యులని పేర్కొన్నారు. సబర్మతి ఆశ్రమంలో పొట్టి శ్రీరాములు సేవ చారిత్రాత్మకమైనదని, ప్రేమ, వినయం, సేవ, నిస్వార్థతలు కలిగిన మహానుభావుడు శ్రీరాములని కొనియాడారు. హరిజనుల ఆలయ ప్రవేశం కోసం నిరాహార దీక్ష పూని సాధించారని, మరోసారి నిరాహార దీక్ష చేసి మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలు ఆమోదింపజేశారని తెలిపారు. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు 10 మంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వాతంత్ర్యం సాధించవచ్చునని గాంధీజీ అనేవారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఇవాళ శ్రీకాకుళం పట్టణంలో జిల్లా వైఎస్ఆర్ పార్టీ ముఖ్య శ్రేణులన్నీ హాజరై ఘనంగా ఇవాళ నివాళులు అర్పించుకునే దినంగా ఇవాళ ప్రీతమ ముఖ్యమంత్రి మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో మరి పొట్టి శ్రీరాములు గారి తాలూకా జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మన జిల్లాలో కూడా ఇక్కడ ఘనంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ హాజరై ఈ కార్యక్రమం హాజరై చేస్తున్నాయి. మరి పొట్టి శ్రీరాములు గురించి మీ అందరికీ చెప్పింది ఏముంది, గతంలో ఈ రాష్ట్ర అవతరణలో ప్రధాన పాత్ర వహించినటువంటి నాయకుడు పొట్టి శ్రీరాములు గారు. అతను ఎంతైనా మనం అభినందించాల్సినటువంటి జాతి యావత్తు కూడా అతన్ని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అటువంటి అమరజీవికి ఈవేళ శ్రద్ధాంజలి ఘటించి ఇంతమంది హాజరై ఆయన పుట్టినరోజుని ఘనంగా నివాళులర్పించుకుంటున్నాం. నేటి యువతకు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శప్రాయులని, అటువంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని యువత అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు 124వ జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా అధికారులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులన్నారు. వారి జీవిత చరిత్ర భావితరాలకు ఆదర్శం కావాలి. అనుకున్న లక్ష్యాలు అధిగమించటానికి ప్రాణాలను కూడా పణంగా పెట్టిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిని ఈ అనురాధ, ట్రెజరీస్ డిప్యూటీ డైరెక్టర్ మోహన్ రావు, సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఎల్ అప్పారావు, కార్యాలయ సిబ్బంది మమత, జి గణేష్, శేఖర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం పంతులు లాంటి వ్యక్తులు ఏంటంటే మనకు స్వతంత్రమే ముఖ్యము, రౌండ్ టేబుల్ సమావేశం కాదు అని బహిష్కరించాము. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత రాజేజీ ఇలాంటి పెద్దలు ఎప్పుడు ఆంధ్ర కానీ విడిపోతే, తెలుగు ప్రజలు విడిపోతే మద్రాసు చిన్నదైపోద్ది, అసలు చెన్నై అనేది తెలుగువాడిది, మన మద్రాసు కూడా పోతుందనే ఉద్దేశంతో ఇవ్వకపోతే త్యాగదనుల త్యాగఫలం ఏదైతే ఉందో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఆయన అంటే పురుగులు కూడా బయటకు వచ్చి మానవుడు కూడా చూడలేనంత కష్టాన్ని అనుభవించి త్యాగఫలం చేస్తే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు
అయ్యా ఎప్పటికైనా తెలుగు జాతికి బుద్ధి రాలేదా అని బండి మీద ఆ యొక్క పార్థివ దేహాన్ని తీసుకెళ్తుంటే అప్పుడు తెలుగు ప్రజలందరూ, మద్రాసులో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి జేజే ధ్వనులు పలికితే అది ఢిల్లీ వరకు వినిపించింది. జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు దిగొచ్చారు. మనకు అలాగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినది. అంత అద్భుతమైనటువంటి త్యాగమూర్తి. ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కానీ మనం ఈరోజు ఈ విధంగా స్వేచ్ఛ వాతావరణాన్ని పొందలేకపోయాం. మరి అటువంటి మహనీయులు ఎంతమందో ఉన్నారు. అయితే ఆయన సాధించినటువంటి ఈ రాష్ట్రం కొన్ని కారణాల వల్ల మరి చిన్నదిగా అయిపోయినా కూడా మరి ఆయన్ని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇలాంటి శారదనులకి ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా వారికి నివాళులు అర్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాల్లో నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. తీర ప్రాంత రక్షణతో పాటు అక్రమ రవాణా, తీవ్రవాద చర్యలు, ఇతర సమస్యలపై అప్రమత్తం చేయటమే ప్రధాన ధ్యేయంగా సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామని సిఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ మహమ్మద్ హనీఫ్ పేర్కొన్నారు. సిఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సముద్ర తీర ప్రాంతం రక్షణ, ఇతర అంశాల పరంగా స్థానికులకు అవగాహన కల్పించేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీ శనివారం రాత్రి సోంపేట చేరుకుంది. సైకిల్ యాత్ర బృందానికి సోంపేట, వీ ఫర్ యూ, రోటరీ, లయన్స్ తదితర క్లబ్బుల ప్రతినిధులు స్వాగతం పలికారు. దేశంలో 2770 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ర్యాలీ నిర్వహించి తమిళనాడులోని కన్యాకుమారిలో ముగిస్తారు మని పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతిని పురస్కరించుకొని శ్రీకాకుళం నగరం స్వతంత్ర సమరయోధుల స్మృతివనంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్టార్ వాకర్స్ క్లబ్ పూర్వపు గవర్నర్ ఇందిరా ప్రసాద్, అధ్యక్షులు శాసపు జోగినాయుడు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధనలో ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని కొనియాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టి ప్రాణాలు అర్పించి అమర జీవిగా నిలిచిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు అన్నారు. మహాత్మా గాంధీ బోధించిన ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన ఘనత శ్రీరాములుదన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ వెంట నడిచి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని స్వతంత్ర సమరయోధుడిగా కీర్తిగాంచిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఈ జయంతి వేడుకల్లో స్టార్ మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి, వాసవి తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం స్ట్రగుల్ చేసి ప్రభుత్వ అంటే మద్రాస్ ప్రభుత్వంలో చేసి ఆఖరికి ఇలా రావద్దని తెలుసుకొని ప్రాణాలను అర్పించడానికి తయారై నిరాహార దీక్ష చేసి మన ఆంధ్రప్రదేశ్ రావడానికి ముఖ్య కారకులయ్యారు. 1956లో మద్రాస్ స్టేట్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. ఆయన పాపం అనుభవించలేకపోయినా ఆయన మరణం అనేది చాలా ఘోరమైన విషయం. అయితే ఆయన తాలూకు జన్మదిన వేడుక 124వ జన్మదిన వేడుక ఈవేళగా మా స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులము, అలాగే స్టార్ వనితా వాకర్స్ క్లబ్ సభ్యులు, వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ సభ్యులము మేము ఆయన పట్ల గౌరవానికి ఆయన తాలూకు జన్మదిన వేడుకలు ఈవేళ చేసుకోవడానికి చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఇది ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ అన్న మాట మనకి ఎలాగొచ్చిందో తెలుసుకొని ఆయన పట్ల గౌరవంగా ఉండి ప్రతి ఒక్క పౌరుడు, వినియోగదారుడు ఎవ్వరూ ఎక్కడా హక్కులు కోల్పోకూడదని వినియోగదారుల ఫారం కమిటీ సభ్యులు ఇంద్రప్రసాద్ అన్నారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ స్థిరమైన జీవన శైలికి కేవలం మార్పుపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. అంటే మనం మంచి జీవితాన్ని కొనసాగించాలని, అందుకు మనం తప్పక మొక్కలు నాటి ప్లాస్టిక్ వాడకం విడిచిన రోజు మనందరికీ మంచి వాతావరణం అందుతుందని, అలాగే మీకు నిత్యావసర సరుకులు అందకపోతే ఫిర్యాదు చేయాలన్నారు. సరుకులు అందించడంలో ఎటువంటి మోసం జరిగినా తెలియజేస్తే సత్వరం చర్యలు చేపట్టి అక్రమాన్ని అరికట్టడం జరుగుతుందన్నారు.
చేయాలన్నారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయండి, మన హక్కులను మనమే కాపాడుకోవాలన్నారు. ప్రతి ఒక్క వస్తువు, మందులు కొనే సమయంలో తప్పక రసీదు పొందాలి. అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే మందులు కొనుగోలు చేయాలన్నారు. ఇటువంటి చట్టంపై విద్యార్థులకు మంచి అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు చేసిన ప్రతి వస్తువుపైన ఎక్స్పైరీ డేట్, ధర తప్పక పరిశీలించాలన్నారు. కొనుగోలుదారుడు ప్రశ్నించే తత్వం కలిగి ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్ ఖాతాతో జరిగే మోసాలు ప్రాక్టికల్గా వివరించారు. ఏంటంటే వినియోగదారుడు ఫస్ట్ తెలుసుకోవాల్సింది, ఏ వస్తువు కొన్నా సరే ముందు ఆ వస్తువు తాలూకా ధర తెలుసుకొని ఆయన పేమెంట్ చేస్తారు. ఆ పేమెంట్ చేసేటప్పుడు బిల్లు, డేటు, ఆయన తాలూకు సంతకం కాక ఆ వస్తువుకి గ్యారంటీ, వారంటీ కార్డులు ఉంటాయి. అవి కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? వినియోగదారుడి. ఇప్పుడు మోడర్న్ విషయంలో ఆన్లైన్లో కూడా వ్యాపారం జరుగుతుంది. అప్పుడు కూడా వినియోగదారుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఏవైనా పనికిమాలిన వస్తువులు ఆన్లైన్లో పంపించేస్తే తిరిగి పంపించలేని పరిస్థితి వినియోగదారుడికి ఉంటుంది. కనుక వినియోగదారుడు ఏం చేయాలంటే ఈవెన్ ఆన్లైన్లో సంపాదించిన వస్తువులు కూడా కొద్దిగా ఇవి తప్పనిసరిగా చూసుకోలేదు. మనీ, రసీదు, డేటు, గ్యారంటీ, వారంటీ కార్డు ఇవి ఉన్నప్పుడు మళ్ళీ మీకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. అది ప్రతి జిల్లాలో వినియోగదారుని చైర్మన్ అంటారు, ఫారం చైర్మన్ అంటారు. ఆ ఫారం చైర్మన్ ఎంతవరకు అంటే 50 లక్షల వరకు ఆయన తీసుకొని న్యాయం చేయగలరు న్యాయమూర్తి. అదే 50 లక్షలు దాటితే మళ్ళీ స్టేట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా శ్రీకాకుళం నగరం స్వతంత్ర సమరయోధుల స్మృతి వనంలో మహాత్మా గాంధీ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అమరజీవి శ్రీరాములు మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమానికి ప్రేరేపితులై స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని పలుమార్లు జైలుకి వెళ్లటం జరిగిందని తెలిపారు. హరిజనుల ఆలయ ప్రవేశానికి వారు చేసిన పోరాటంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది గాంధీజీ మెప్పు పొంది సబర్మతి ఆశ్రమం నిర్వాహకులుగా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. తదుపరి మహిళలకు విద్యా అవకాశం కల్పించాలని ఉద్యమించారు. తదుపరి మద్రాస్ కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటుకు 51 రోజులు ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొని అసువులు బాసారన్నారు. ఈ కార్యక్రమంలో జామి భీమశంకర్, సురంగి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అయితే పొట్టి శ్రీరాముల గురించి చెప్పుకోవాలంటే శాస్త్రి గారు చెప్పినట్టు ఆయన చేసినటువంటి సేవ అంటే నిస్వార్థమైనటువంటి సేవ చేశారు. నిజంగా 58 రోజులు అసలు ఎటువంటి మంచినీళ్ళు కానీ ఏమీ తీసుకోకుండా ఆకలితో తట్టుకోలేక ఒకరోజు ఏం చేశారంటే, ప్రతి మనిషికి ఆకలి అనేది ఎక్కువ ఉంటుంది కదా, తట్టుకోలేక తను ఏం చేశారంటే ఆరు బయట ఎండలో ఎర్ర మట్టి ముద్దని పొట్ట మీద పెట్టుకొని తన ఆకలిని చంపుకున్నాడు. ఎంతకన్నా నిస్వార్థమైనటువంటి సేవ ఆయన గురించి ఇంకా మనం ఏం చెప్పుకుంటాం. అలా ఆ రోజు ఆయన కష్టపడినందుకు ఈరోజు మనము ఈ ఆంధ్ర రాష్ట్రం అని ఏర్పడి ఈరోజు మనకంటూ ఒక గుర్తింపు రావడానికి కారణము మన పొట్టి శ్రీరాములు గారు. అతన్ని ఎప్పుడు కూడాను మన జీవితాంతం కూడా అతనికి రుణపడి ఉన్నాము. ఈరోజు మనం ఎంత సంతోషంగా ఉండడానికి కారణము ఆ మహానుభావుడు. ఆయన్ని మనం నిత్యము స్మరించుకొని ఉండాలి. నాకు ఈ భాగ్యాన్ని కలిగించినటువంటి ఇక్కడికి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఎవరో పెద్దలు అన్న మాటను సీరియస్గా తీసుకుని ఆత్మత్యాగం చేస్తే కానీ మన రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించబడదు అన్న మాటని సీరియస్గా తీసుకొని ఆయన 58 రోజుల పాటు కఠిన నిరాహార దీక్ష చేసి మనకి ప్రత్యేక రాష్ట్రం అక్టోబర్ 1న వచ్చేలాగా చేసిన మహనీయులు మన పొట్టి శ్రీరాములు గారు. ఆయనకి ఎంత మనం పొగిడినా సరే చాలా తక్కువ. ఆయన ఆత్మత్యాగం ఫలితంగా మనం ఈరోజు ప్రత్యేక రాష్ట్రం స్వీకరించి ఈరోజు మనందరం కూడా చక్కగా ఉన్నామని అంటున్నాను. ధన్యవాదాలు. పశు సంవర్ధక శాఖలో నిలుపుదల చేసిన 1962 వాహనాల ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, 1962 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఐ లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆర్ మోహన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1962 వాహనాల సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని,
పశు సంచార వాహన ఉద్యోగులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశు సంవర్ధక శాఖలో తొలగించిన పశు సంచార వాహన ఉద్యోగులు సమావేశం సిఐటియు కార్యాలయంలో ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంచార పశు ఆరోగ్య సేవల వాహనాలు జిల్లాలో 18 ఉన్నాయని, వాటిని 2025 ఫిబ్రవరి 15 నుంచి నిలిపివేసి వాహనాలను పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడికి అప్పగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని అన్నారు. అదేవిధంగా టెర్మినేషన్ ఆర్డర్స్ కూడా జారీ అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో వాహనంలో 3 చొప్పున సిబ్బంది పనిచేసేవారమని, ఒక డ్రైవర్, పారవిట్, పశు వైద్యుడు పనిచేసేవారని చెప్పారు. 9 వాహనాలకు ఒక రిలీవర్ కూడా పనిచేశారని వివరించారు. అయితే ఉన్న పలంగా తమను విధుల నుంచి తొలగించడంతో ఏ విధంగా వారి కుటుంబాలు బ్రతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలో ఆముదాలవలస, పాతపట్నం, ఇచ్చాపురం, పలాస, టెక్కలి, శ్రీకాకుళం, ఎచ్చెర్ల మండలాలకు చెందిన వాహనాలను నిలిపివేయటంతో రైతులకు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. గత 3 ఏళ్లుగా చిత్తశుద్ధితో విధులు నిర్వహించామని, ఉన్న ఫలంగా విధుల నుంచి తొలగించడంతో తమతో పాటు తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. 1962 వాహనాల సిబ్బందిని పశు సంవర్ధక శాఖలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. జిల్లాకి చెందిన రాష్ట్ర వ్యవసాయ పశు సంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించి ఉద్యోగులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 1962 పశు సంచార వాహనాల్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్సు, పారావెట్ సిబ్బందిని రాష్ట్ర వ్యాప్తంగా 1200 మందిని ప్రభుత్వం తొలగించడం జరిగింది. ఇప్పటికే యూనియన్ తరఫున రాష్ట్ర నోడల్ ఆఫీసర్కి ఇతర అధికారులు కూడా యూనియన్ నుండి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. కానీ ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఇప్పటికి కూడా వీళ్ళకి ఉపాధి కల్పించకపోవడంతో 1962 సిబ్బంది అందరూ కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతున్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే 1960లో పనిచేసే పశు సంచార వాహనాల డ్రైవర్లు, పారావెట్ సిబ్బంది అందరూ కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. అలాగే కనీస వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రభుత్వ సెలవులు, అలాగే ఒకే కేటర్లో పనిచేసిన ఉద్యోగులందరికీ ఒకే రకమైన వేతనాలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కూడా అమలు చేయాలి. ఎందుకంటే జిల్లాలో 18 వాహనాల్లో పనిచేస్తున్న 42 మంది సిబ్బందికి ఈరోజు ఉపాధి లేక కార్మికుల తాలూకా కుటుంబాలన్నీ కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే 1960లో పనిచేసిన ఉపాధి అందరికి కూడా ఉపాధి వెంటనే కల్పించాలని చెప్పి, అలా కాని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికైనా సరే జిల్లాకు సంబంధించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా 1960 ఉద్యోగుల తాలూకా ఆవేదన అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని వెంటనే ఈ రకంగా ఉద్యోగులు కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.